హలో అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాల్టి టాపిక్లో మనం డిస్కస్ చేసుకుందాము. ఉద్భవ్ అనే ఫెస్టివల్ అనేది మనకి రీసెంట్గా ముగిసిందనమాట. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. ఇక్కడ మనకి ఉద్భవ్ అంటే రెండు ఉంటాయండి. ఉద్భవ్ అంటే కనుక మనకి పోర్టల్ అనేది ఒకటి ఉందన్నమాట. ఇది దేనికి సంబంధించి, ఉద్భవ్ పోర్టల్ అనేది దేనికి సంబంధించి అనేది చూసుకుంటే కనుక మనకి డిఫెన్స్ ఏదైతే మిలిటరీ ఉంటుందో ఆ మిలిటరీ వాళ్ళకి సంబంధించి పాత అంటే పురాతనమైనటువంటి నైపుణ్యాలు, యుద్ధ నైపుణ్యాలు అనేవి అందించడం కోసము ఉద్భవ్ అన్న పోర్టల్ని తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ మనం డిస్కస్ చేసేటువంటిది వచ్చేసి ఉద్భవ్ ఫెస్టివల్ అనమాట. ఉద్భవ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరిగింది అనేసి ఒకసారి చూద్దాము. ఈ ఉద్భవ్ ఫెస్టివల్ అనేది మనకి జాతీయ స్థాయిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సాంస్కృతిక ఉత్సవాలు అనేది జరుపుతుందన్నమాట. అదే మనకు ఈ ఉద్భవ్ ఫెస్టివల్. మరి ఎక్కడ జరిగింది ఈసారి 2025లో ఈ ఉద్భవ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరిగింది అనేది చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఉద్భవ్కి ఆతిథ్యం ఇవ్వడము ఇదే తొలిసారి. ఎక్కడ జరిగింది మరి అనేది చూసుకుంటే డిసెంబర్ 3వ తేదీ నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా అమరావతిలోని కేఎల్ యూనివర్సిటీలో ఈ ఉద్భవ్ ఫెస్టివల్ అనేది జరిగింది. అయితే ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా మనకి ఎవరు వచ్చారనేది చూసుకుంటే కనుక కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ మనకి జోయల్ ఓరం గారు రావడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఎవరున్నారని చూసుకుంటే గుమ్మడి సంధ్యారాణి గారు ఉండడం జరిగిందనమాట. మరి ఈ సాంస్కృతిక ఉత్సవాలు ఉద్భవ్ ఫెస్టివల్కి మస్కట్గా దేన్ని పెట్టారనేది చూసుకుంటే కనుక కృష్ణ జింక అయినటువంటి అంటే గిరిజన సంస్కృతిని చాటి చెప్పేలా ఉన్నటువంటి మన రాష్ట్ర జంతువు అయినటువంటి కృష్ణ జింక యొక్క మస్కట్ని అనేది తీసుకొని దానికే క్రిష్ అనేసి నామకరణం చేసి క్రిష్ మస్కట్ని దీంట్లకు ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇందుకు వచ్చేసి మనకి 22 రాష్ట్రాల నుండి మొత్తము కూడా దేశంలోని మోడల్ ఏకలవ్య గురుకుల పాఠశాలల నుండి 22 రాష్ట్రాల నుండి రావడం జరిగిందనమాట. 1558 మంది విద్యార్థులు అనేది ఇందులో పాల్గొన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే కనుక తెలంగాణ అనేటువంటిది 11 బంగారు పథకాలను నెగ్గి 10 రజతాలు మరియు 7 కాంస్యాలతో టాప్ పొజిషన్లో అనేది నిలవడం జరిగిందనమాట. 2వ స్థానానికి జార్ఖండ్ అనేది ఉంటుంది. తర్వాత 3వ స్థానంలో మనకి ఒడిషా అనేది నిలిచింది. మరి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది అనేది చూసుకుంటే కనుక 7వ స్థానానికి పరిమితమైంది ఆంధ్రప్రదేశ్ అనేది. 3 బంగారు పథకాలు నెగ్గింది, 5 వెండి, తర్వాత 4 కాంస్య పథకాలు, మొత్తము కూడా 3 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్ మరియు 4 బ్రాంజ్ మెడల్స్ అనేది నెగ్గి మనకి 7th ప్లేస్లో అనేది నిలవడం జరిగిందనమాట. ఇదండి మనకి ఉద్భవ్ ఫెస్టివల్కి సంబంధించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.